ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు ఇన్ని యుద్ధాలు, వీరు ఎవరెవరి మీద పోరాటం చేస్తున్నారు, ఏ ఏ రాజ్యాలు వీరితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నవి అనేవి మనము మ్యాప్స్ తో పాటు ఆ ఉగ్రవాద సంస్థల యొక్క కొంచెం బ్రీఫ్ వివరాలను కూడా మనం ఇప్పుడు చూద్దాం. గమనించండి, ఇది ఇజ్రాయేలు దేశం, వాగ్దాన భూమి. దీని చుట్టూ 7 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి లెబనాన్. ఇప్పుడు తీవ్రమైన యుద్ధం ఈ హెజ్బుల్లా అనే ప్రాంతం ఇక్కడే ఉంది. హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ, ఇక్కడ తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మనం సెప్టెంబర్ ఎండింగ్ లో ఉన్నాము. 2024 సెప్టెంబర్ ఎండింగ్ లో జరుగుతున్న పరిణామాల గురించి నేను చెప్తా ఉన్నాను. 7 రాజ్యాలు దీని చుట్టూ ఉన్నాయి. ఒకటి లెబనాన్. అసలు లెబనాన్ ఇంత రాజ్యం కాదు, అదేంటని నేను చెప్తాను. తర్వాత టర్కీ, రెండవది టర్కీ. 3 సిరియా, 4 ఇరాన్ అండ్ ఇరాక్. ఇరాక్ ఇక్కడ ఉంటుంది, ఇరాన్ అటు ఉంటుంది. 1 2 3 4. తర్వాత 5th వన్ జోర్డాన్, 6th వన్ సౌదీ అరేబియా, 7th వన్ ఈజిప్ట్. ఈ 7 రాజ్యాల మధ్యలో ఇజ్రాయేలు దేశం అనేది ఉండటం జరిగింది. ఇజ్రాయేలు సువిశాలమైన భూభాగం. దేవుడికి వారికి ఇచ్చిన దానిలో వాళ్ళు అనుభవిస్తున్న భూభాగం వాస్తవానికి 10% మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు దావీదు కాలంలో, దావీదు కంటే ముందు దాదాపుగా యెహోషువ మొదలుకొని దావీదు కాలం వరకు ఉన్నటువంటి సువిశాలమైన రాజ్యం ఇది. మౌంట్ హెర్మోను పర్వతం అప్పుడు వాళ్ళ స్వాధీనంలోనే ఉండేది. తర్వాత కింద గోలన్ హైట్స్ ఉంటుంది. ఇప్పుడు హెర్మోను పర్వతము, యొర్దాను మరియు సిరియా. మీరు గమనించండి, హెర్మోను పర్వతం అనేది ప్రెసెంట్ లో ఇక్కడ ఉంది. మౌంట్ హెర్మోన్ అనేది ఇక్కడ ఉంది అనమాట. గోలన్ హైట్స్ పైన ఇక్కడ ఉంటుంది. డెమస్కస్ కి ఇదే ఆ సిరియా క్యాపిటల్ డెమస్కస్ ఏరియాకి లెబనాన్ ప్రాంతానికి మధ్యలో అది ఇరుక్కునుంది. వాస్తవానికి అది దేవుడు ఇజ్రాయేలీలకు వాగ్దానం చేసిన ఒక ప్రాంతం. సరే, మనం చూద్దాం వివరాలు. ఈ రాజ్యాలన్నీ ఒకప్పుడు క్రీస్తు శకం 100వ సంవత్సరం తర్వాత ఇజ్రాయేలు వారికి వచ్చిన శాపాన్ని బట్టి చెదిరిపోయారు. యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనం, రాతి మీద రాయలేకుండా నిన్ను కూల్చేస్తారని యెరూషలేమును గురించి ఆయన యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచున్నదానని ప్రభు చెప్పాడు. అది చెదిరిపోక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆ చెదిరిపోయినప్పుడు ఈ రాజ్యాలన్నీ కూడా చుట్టుపక్కల రాజ్యాలు కొంచెం ఇజ్రాయెల్ దేశాన్ని దాదాపుగా 90% అప్పట్లోనే ఆక్రమించేశారు. ఇప్పుడున్న దాంట్లో 90%. తర్వాత దేవుడు వారికి కొన్ని వాగ్దానాలు చేసి వాళ్ళని సమకూర్చడం, మరి చైమ్ వీజ్మ్యాన్, బెన్ గురియన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్, చైమ్ వీజ్మ్యాన్, బెన్ గురియన్ అండ్ షిమోన్ పెరెస్ అనబడినటువంటి నాయకులు ఒకటై యూదులను సమకూర్చి కీర్తన 29:11 ఉన్న వాగ్దానం ప్రకారం మరలా దేవునిని అడిగి ఈ వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి కావాల్సిన ఏర్పాట్లను, పోరాటాలను చేశారు. గమనించండి, చుట్టూ 7 రాజ్యాలు ఉన్నాయి. ఈ 7 రాజ్యాలు మరలా చెప్తున్నాను, లెబనాను, 2 టర్కీ, 3 సిరియా, 4 ఇరాక్ అండ్ ఇరాన్, 5 సౌదీ అరేబియా, 6 జోర్డాన్, 7 ఈజిప్ట్. 7 రాజ్యాలతో నిత్యము ఏదో రకంగా ఇజ్రాయెల్ దేశానికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ 7 రాజ్యాల వారిని బయటకు నెట్టి వాళ్ళు తమ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు. ఈ 7 రాజ్యాల్లో అక్కడక్కడ ఉన్న వాళ్ళు కొందరు చొప్పున వచ్చి ఇందులో ప్రవేశించి దీనికి పాలస్తీనా అని పేరు పెట్టారు. పాలస్తీన్ అని పేరు పెట్టి PLO, పాలస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఇప్పటికి రన్ చేస్తున్నారు. అది యాసర్ అరాఫత్ అనబడిన వ్యక్తి సుదీర్ఘకాలం దాన్ని నడిపించాడు. దాంట్లో నుంచి వచ్చిన సంస్థే హమాస్. అసలు హమాస్ వెళ్తేనే యుద్ధం స్టార్ట్ అయింది. ఈ హమాస్ తీవ్రవాదులు వెళ్లి ఇక్కడ బంకర్స్ లో లేక అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో దాక్కున్నారు. ఎక్కడ? గాజా స్ట్రిప్ దగ్గర. ఇదిగోండి, పాలస్తీనులు అంటే ఈ చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు కొందరు వచ్చి వాగ్దాన భూమిలో ప్రవేశించి దానిలో పాతికిపోయారు. దానికి పాలస్తీన్ అనే పాత పేరు పెట్టారు. వాళ్ళు వెస్ట్ బ్యాంక్ ఏరియాలోను, ఆ తర్వాత ఈ గాజా స్ట్రిప్ లో 2 చోట్ల ఉన్నారు. యెరూషలేం ఇక్కడ ఉంటుంది. ఈ రెండిటికి బోర్డర్ లో, రెండిటికి కామన్ క్యాపిటల్ అంటారు దాన్ని. గమనించండి, ఇజ్రాయేలీలు మొసాద్, ఇజ్రాయేల్ రాజ్యం 1947-48 ప్రాంతంలో ఏర్పడిన తర్వాత మొసాద్ అనబడినటువంటి ఒక ఇంటెలిజెంట్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ వింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వింగ్ పేరు మొసాద్, అనగా ద ఇన్స్టిట్యూట్ అని ఎబ్రి భాషలో అర్థం. అనగా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్. వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడుకోవటానికి, వారి ఉనికిని కాపాడుకోవటానికి వాళ్ళ యొక్క ఇంటెలిజెంట్ ఆ వింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వింగ్ చేసే ఆపరేషన్స్ ద్వారా దే హావ్ వన్ మెనీ విక్టరీస్. వాళ్ళు ఎన్నో విజయాలు సాధించారు. హెజ్బొల్లా అనేది, హెజ్బొల్లా ఇస్ ఏ కీ ప్లేయర్ ఇన్ ద లెబనీస్ పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ లో ఇప్పుడు మన ఇండియాలో ఏ విధంగా కొన్ని మత సంస్థలు, కొన్ని పార్టీలు నడిపిస్తున్నాయి. కొన్ని మత సంస్థలు మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వంలో. అలాగూ లెబనాన్ లో హెజ్బొల్లా అలాంటిది. ఈ హెజ్బొల్లా సిస్టమ్ అండ్ ఇట్స్ పొలిటికల్ వింగ్ ఒక తీవ్రవాద సంస్థగా తయారయ్యి ఇది ఇజ్రాయేలీల మీద పగ పెంచుకోవడం అనేది స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు వారికి దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ ని స్వతంత్రించుకుంటూ ఈ నేపథ్యంలో గోలన్ హైట్స్ అనేది కూడా ఒకప్పుడు సిరియా అండర్ లో ఉండేది. దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు లెబనాన్ సిరియా అండర్ లో హెర్మోను పర్వతం ఉంది, మౌంట్ హెర్మోన్. దాన్ని ఇజ్రాయేలీలు తీసుకుంటారేమో అని కొంత, ఏదైనా వాళ్ళు ముందుకు రావాలని కొంత, వాళ్ళలో నుంచి
వచ్చిన వాళ్ళు కూడా కొందరు పాలస్తీనాలో ఉన్నారని కొంత. ఏదేమైనా దేవునికి వ్యతిరేకంగా కొన్ని ఆలోచనలు వీరులు లేగాయి. ఇజ్రాయేలీలు కూడా క్రీస్తు వద్దకు రావాలి, కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు పైనుంచి ఊడిపడ్డారంట్లా. వాళ్ళకి కొంత భూభాగాన్ని ఇచ్చాడు దేవుడు విశాల విశ్వంలో. ఎనీహౌ వారి కొరకు ప్రార్థించాలి. చూడండి, ఇది ఇరాక్, ఆ పక్కన ఇరాన్ అనేటువంటి రాజ్యం ఉంది. అది మీకు తర్వాత చూపిస్తాను. సిరియా మీకు తెలుసు. ఈ తర్వాత పైన అజిరియా ఉంటుంది, అషూరు రాజ్యం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ పటంలో లేనిది అషూరు మాత్రమే. అది ఎందుకు అలా జరిగింది కూడా ఐ విల్ టెల్ యూ, నేను మీకు చెప్తాను. ఈ రాజ్యాలన్నీ ఒకటే, వీరి మీదకి దాదాపుగా టెర్రరిస్ట్ గ్రూపులుగా తయారు చేసి యుద్ధానికి పంపుతా ఉంటారు. దే డోంట్ వాంట్ టు లెట్ దెమ్ లివ్ పీస్ఫుల్లీ. వారు ఇజ్రాయేలీని ప్రశాంతంగా జీవించనివ్వరు. ఇజ్రాయేలీలు కూడా ఒకటి తెలుసుకోవాలి, వాళ్ళు జీవము గల దేవుని దగ్గరికి రానంత వరకు దే డోంట్ గెయిన్ ఎనీ పీస్ ఇన్ ప్రాపర్ వే. వాళ్ళు ఆ సరి అయిన సమాధానాన్ని పొందుకోలేరని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. వాళ్ళలో అనేకులు ఇప్పుడు క్రీస్తుని అంగీకరిస్తున్నారు కానీ అఫీషియల్ గా అంగీకరించడానికి వాళ్ళు ఇంకా ఇష్టపడలేదు. వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో పీస్ఫుల్ గా ఉన్నప్పుడు మెస్సయ్యకు వ్యతిరేకంగా వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్, గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఈ పిఎల్ఓ అనే సంస్థ ఎట్లా వచ్చిందంటే, ఇది ద హీబ్రూ హమాస్ అనేటువంటి దానికి పిఎల్ఓ లింక్ అప్ అయి ఉంది. హమాస్ అనే పదానికి అర్థం ఏంటంటే వయలెన్స్ అనే అర్థం హెబ్రీ భాషలో వస్తా ఉంది. హమాస్ అనబడినటువంటి ఆ అరబ్ వర్డ్కి హెబ్రీలో అర్థం వయలెన్స్, బలత్కారం అని తెలుగు భాషలో అంటాం. మీరు గమనిస్తే ఆదికాండము 6:11లో బలత్కారం, భూలోకము బలత్కారము చేత నింపబడి ఉన్నదని దేవుడైన యెహోవా జలప్రళయాన్ని రప్పించాడు. చూడండి, ఈ హమాస్ అనేటువంటి ఈ తీవ్రవాద సంస్థ పిఎల్ఓ కి ఇండైరెక్ట్ సపోర్ట్, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఈ పేరుకి అఫీషియల్ గా లీగల్ గా ఉన్నట్టు కనపడతారు కానీ సీక్రెట్ గా హమాస్ అనే సంస్థను మెయింటైన్ చేస్తూ దానికి ఫండింగ్ ఇస్తూ దాని ద్వారా అక్రమ దాడులు చేయడం అనేది జరుగుతా ఉంది ఇజ్రాయెల్ మీద. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ హమాస్ తో తీవ్రమైన యుద్ధం చేశారు గత 1-2 నెలల క్రితం. నేను సెప్టెంబర్ ఎండింగ్ 2024 లో మాట్లాడుతున్నాను, గమనించండి. వాళ్లే ఈ గాజా స్ట్రిప్స్ లో, గాజా టన్నెల్స్ లో అడుగున దూరిపోయే హాస్పిటల్స్ లో, పిల్లల యొక్క స్కూల్స్ లో ప్రవేశించి వృద్ధులను, ఆడవాళ్లను, పిల్లలను, పేషెంట్లను అడ్డం పెట్టుకుని ఇజ్రాయేలీని చాలా ఇబ్బంది పెట్టారు. ఇజ్రాయేల్ సైలెంట్ అయినప్పుడు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు దాడి చేసి వీళ్ళని హతం చేయాలన్నప్పుడు వీళ్ళు వెళ్ళి హాస్పిటల్స్ లోను, పిల్లల సందున స్కూల్స్ లోను దాక్కోవటం అనేది స్టార్ట్ అయింది. అయినా మొత్తం మీద దీన్ని జయించారు. ఇప్పుడు హెజ్బోల్లా లేచింది, లెబనాన్ నుంచి దాడి చేస్తుంటే ఇప్పుడు హెజ్బోల్లా చీఫ్ ని రీసెంట్ గా మట్టు పెట్టడం అనేది ఇది హ్యాపెన్. ఆ తరువాత హెజ్బోల్లాకేమో లెబనాన్ కీ పాయింట్, ఈ పిఎల్ఓ ఏమో హమాస్ కీ పాయింట్. అదే విధంగా హౌతీస్ అనబడినటువంటి వారు, వీడు ఎక్కడి నుంచి వచ్చారంటే, హౌతీస్ మూవ్మెంట్ అనగా వాళ్ళు అఫీషియల్ నోన్ యాజ్ అన్సర్ అల్లా అని పిలుచుకుంటారు. అరబ్ లో అన్సార్ అల్లా అనగా సపోర్టర్స్ ఆఫ్ గాడ్ అంట. వీళ్ళు దేవునికి వీళ్ళే సపోర్ట్ ఇస్తారంట. దేవునికి వీళ్ళు సపోర్ట్, దేవుడు వీళ్ళకి కాదు సపోర్ట్ ఇచ్చేది, వీళ్ళ దేవుడికి సపోర్ట్ ఇస్తారని వీళ్ళు పెట్టుకున్నారు. ఇస్ ఏ షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ యెమెన్. ఈ యెమెన్ అనే దేశం ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను చూడండి. యెమెన్ అనే ప్రాంతం నుంచి హౌతీస్, యెమెన్ ఈ అరబ్, సౌదీ అరబికి క్రింద ఉంటారు వీళ్ళు. ఈ యెమెన్ అనే ప్రాంతం నుంచి వీళ్ళు దాడులు చేయడం జరుగుతుంది. ఇది ఒక ఉగ్రవాద సంస్థ. ఇజ్రాయేలీలు పోరాడేది దాదాపుగా 4తో ఉంటది. ఈ మెయిన్ 3. 4వది ఇది క్రైస్తవులను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఈ సంస్థ, అదే ఆల్ ఖైదా. ఇది ద మోస్ట్ ఫేమస్ అండ్ నటోరియస్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అవేర్ ఆఫ్. మనందరికి బాగా తెలిసిన, బాగా చెడ్డ పేరుతో ప్రచారం. నటోరియస్ అంటే ఫేమస్ ఇన్ బ్యాడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ నేమ్. చెడుతనంలో ప్రఖ్యాతి చెందితే దాన్ని నటోరియస్ అంటారు. మంచితనంలో ప్రసిద్ధి చెంది దాన్ని నోటబుల్ అంటారు. చూడండి, ఈ ఆల్ ఖైదా అనే దాన్ని స్థాపించిన వాడు ఒసామా బిన్ లాడెన్. ఇతనే అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చాడు. ఇప్పుడు ఇతని కుమారులో ఒకడు బ్రతికి ఉండి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు అన్నట్టుగా న్యూస్. ఆల్ ఖైదా అనేది ఇది అరబ్ దేశాలను ఆర్గనైజేషన్ ఆఫ్టర్ క్యారీయింగ్ అవుట్ ద అటాక్స్ ఆఫ్ సెప్టెంబర్ 11 అటాక్స్ అనేవి మనందరికీ తెలుసు. ట్విన్ టవర్ ను కూల్చేసింది. ఆల్ ఖైదా బిగిన్ యాజ్ ఏ లాజిస్టికల్ నెట్వర్క్ టు సపోర్ట్ ముస్లిమ్స్ ఫైటింగ్ అగైన్స్ ద సోవియట్ యూనియన్. ఈ సోవియట్ యూనియన్ కి వ్యతిరేక ఇది లేచి సంస్థగా తయారయ్యి చివరికి ఇది క్రైస్తవుల మీద పగబెంచుకుని ఇస్లాం వరల్డ్ లో ఉన్న అనేకులను తీవ్రవాదులుగా అందులో రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ హమాస్ అనబడిన తీవ్రవాదులు ఆయా బంకర్స్ లో, ఎక్కడ ఈ వెస్ట్ బ్యాంక్ లోను, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంటే ఈ గాజా స్ట్రిప్ లోను, వెస్ట్ బ్యాంక్ లో ఉండటం అనేది జరుగుతుంది. గాజా స్ట్రిప్ లో, వెస్ట్ బ్యాంక్ లో, ఇదంతా ఇజ్రాయెల్ కంట్రీ మ్యాప్. వాస్తవానికి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి కంట్రీ. ఎందుకు ఉండాలంటే ఇక్కడ వరకు ఇక్కడ మౌంట్ హెర్మోన్ ఉంది, హెర్మోన్ పర్వతం. మౌంట్ హెర్మోన్ గురించి ఇంతకెందుకు చెప్తున్నానంటే నేను, మీరు గమనించండి, ఇక్కడ మౌంట్ హెర్మోన్ దగ్గర యొర్దాను నది ప్రవాహం స్టార్ట్ అవుతుంది. మౌంట్ హెర్మోన్ దగ్గర యొర్దాను నది ప్రవాహం స్టార్ట్ అయ్యి ఈ యొర్దాను నది ఇక్కడ సీ ఆఫ్ గలిలీ అనగా లేక్ ఆఫ్ గలిలీ అని కూడా అంటారు. ఈ గలిలియా సరస్సు లేక సముద్రం అని దీన్ని పిలుస్తాం కానీ సరస్సు ఇది. దీనిని నింపిన తర్వాత ఇంకా ముందుకు ప్రవహించి యెరూషలేము ఆ తదితర ప్రాంతాలని కూడా ఆ యొక్క నీటి దాహాన్ని తీర్చి, చుట్టుపక్కల ప్రాంతాలు నీటి దాహాన్ని తీస్తూ వచ్చి ఈ మృత సముద్రం దగ్గర క్లోజ్ అవుతుంది. ఈ మౌంట్ హెర్మోను దేవుడు వాగ్దానముగా ఇజ్రాయేలుకి ఇచ్చిన ప్రాంతాల్లో ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి
ఇట్ ఈస్ ద పీక్ పాయింట్ ఆఫ్ ద నార్త్ బౌండరీస్. వారికి ఉన్నటువంటి ఉత్తర సరిహద్దుల్లో ప్రాముఖ్యమైన అత్యున్నతమైన ప్రాంతం అది వాళ్ళకి. అది ఇప్పుడు వీళ్ళ స్వాధీనంలో ఉంది. నేను చెప్పినట్లుగా లెబనోన్ వారి స్వాధీనంలో ఉంది. వాళ్ళ భయం ఏంటంటే ఇదంతా కాపాడుకోవటానికి వీళ్ళ మీద దాడి చేయాలి. ఈ 7 ప్రాంతాల వాళ్ళు రకరకాలుగా కలుస్తారు. అప్పుడప్పుడు సౌదీ వారు కలవట్లేదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు వీళ్ళతో కలవట్లేదు. దేవుడు వారి మనసును మార్చాడు. ఇరాక్ వాళ్ళు సైలెంట్ అయ్యారు, కానీ ఇరాన్ అవతల ఉంది, వాళ్ళు వస్తున్నారు అనమాట అప్పుడప్పుడు యుద్ధానికి. ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు ఎంతకాలం అంటే మహాశ్రమల కాలం వరకు వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఈ లోపు వాళ్ళు అత్యధికమైన భాగం పశ్చాత్తాపడి నినివే పట్టణస్థులు దేవుని వద్ద వెయిట్ చేసినట్లుగా వెయిట్ చేస్తే వాళ్ళకి అంత పోరాటాలు ఉండవు. దేవుడు వాళ్ళని కరుణిస్తాడు. ఇదిగోండి మౌంట్ హెర్మోన్, ఇది గోలాన్ హైట్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు గోలాన్ హైట్స్ వరకు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నారు. మౌంట్ హెర్మోన్ కూడా స్వాధీనం తీసుకోవాలి. ప్రస్తుతం మౌంట్ హెర్మోన్ ఈ లెబనోన్ కి అటు పక్కన ఉన్నటువంటి ఈ 2 దేశాలకి, సిరియాకి మధ్యలో ఉందన్నమాట. వాళ్ళ స్వాధీనంలో ఉంది. దేవుడు వాళ్ళకి అది ఇవ్వలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ అనిపిస్తున్న భాగం దేవుడు వారికి అనుగ్రహించిన దాంట్లో 10% మాత్రమే అనుభవిస్తున్నారు. వాస్తవానికి దావీదు కాలంలో, యెహోషువ కాలంలో వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన భూమితో కంపేర్ చేస్తే దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వెరీ లెస్. మరి ఎహెజ్కేలు గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలనలో వాళ్ళకి వాగ్దానం చేసిన దాంతో పోలిస్తే వాళ్ళకి 10% అనుభవిస్తున్నారు. 10% అవుట్ ఆఫ్ 1000 folds అంతే. రానున్న దినాల్లో దేవుడు అన్ని దేశాలని కరుణిస్తాడు. ఒకరికి సపోర్ట్ చేసేవాడు కాదు దేవుడు. మీరు చూడండి ఐజయా 19th chapter 23. In that day Israel will be the third with Egypt and Assyria, a blessing in the midst of the earth. భూమి మధ్య భాగంలో ఆశీర్వాదంగా ఐగుప్తుని కరుణిస్తాడు, అష్షూరుని కరుణిస్తాడు దేవుడు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, కానీ when they get repented, వారు పశ్చాత్తాపడినప్పుడు. ఇప్పుడు అష్షూర్, సిరియా ఉంది కానీ అసిరియా మీకు వరల్డ్ మ్యాప్ లో కనపడదు. ఎందుకు కనపడదంటే నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు. యోనా గ్రంథంలో వాళ్ళు దేవుణ్ణి పట్టుకున్న తర్వాత వాళ్ళని క్షమించి దేవుడు 50 నుంచి 100 సంవత్సరాలు క్షేమంగా ఉండనిచ్చాడు వాళ్ళ దేశంలో. మళ్ళీ నహూము గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి తిరుగుబాటు చేసి ఇజ్రాయెల్ని హింసించడం, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఫైనల్ గా ఇక మీదట అష్షూరుని నేను తుడిచిపెడతానని నహూము గ్రంథంలో దేవుడు ప్రవచనంగా దేవుడు చెప్పాడు. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ లో అది అసిరియా దేశం లేదు. ఇజ్రాయేలీలు ఒకప్పుడు వరల్డ్ మ్యాప్ లో లేకపోయినా దగ్గర 1800 సంవత్సరాల పాటు మరలా ప్రార్థన చేసి వాగ్దానాలను బట్టి అడిగి పొందుకున్నారు. ఇప్పుడు అలాగే అష్షూరు వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్న నలుమూల నుంచి వెబ్సైట్ల ద్వారా, టెలిఫోన్ల ద్వారా ఒకటై వాళ్ళు కూడా వాగ్దానం ఉంది కదా ప్రభువా, యెషయా 19:23లో మాకు కూడా మా దేశాన్ని ఇమ్మని అడుగుతున్నారు. దేవుడు ఏదో ఒక సమయంలో వాళ్ళకు కూడా వాళ్ళ భూభాగాన్ని తిరిగి ఇస్తాడు. మీరు ఇక్కడ గమనించండి. ఇదిగోండి ఇక్కడ నినివే అష్షూరు రాజ్యం అన్నమాట. ఇదంతా అష్షూరు రాజ్యం. నినివే ఇస్ ద క్యాపిటల్. ఇప్పుడు అది అక్కడ లేదు. చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ దాన్ని ఆక్రమించుకున్నారు. దేవుడు మరలా తిరిగి వాళ్ళకి అష్షూరుని ఇస్తాడు. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అష్షూరి ఎంపైర్ అనమాట. ఈ కలర్ లో ఉన్నదంతా అష్షూరి ఎంపైర్ పాతది. ఇది ఇప్పుడు వాళ్ళ స్వాధీనంలో లేదు. మొత్తం చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా స్వతంత్రించుకున్నాయి. కానీ వారిలో రక్షణ పొంది క్రీస్తుని ఎరిగిన వారు వాగ్దానాన్ని పట్టుకుని దేవుణ్ణి బతిమాలి అడుగుతా ఉన్నారు. కనుక జాగ్రత్తగా గమనించండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఇజ్రాయేలీకి కాదు, భూమి మీద తనను సమీపించి అడిగిన వారు అందరికీ సహాయము చేయదగిన సమర్థుడు. దైవాశిష్యులు జాగ్రత్తగా వినండి. ముందు ఇంకా తర్వాత వచ్చే ఇంగ్లీష్ ఎపిసోడ్ కొరకు సిద్ధపడండి.